ఈరోజు 2వ తారీఖు జనవరి 2026 శుక్రవారం. ఈరోజు మకర రాశి వారికి విద్యార్థులు చదువులో రాణిస్తాము అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఎక్కువైపోతుంది. ముఖ్యంగా నోట్సు, అసైన్మెంట్లు ఇవన్నీ కూడా ఎవరికైనా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవి చేజారే అవకాశం ఉంది, చదువులో వెనకబడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఉద్యోగస్తులు ఆఫీసులో ఈమెయిల్స్ లేదా మెసేజ్లు పంపేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోండి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉన్నతాధికారి దగ్గర ఇబ్బందులు పడతారు, సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. వ్యాపారస్తులు తెలిసిన వ్యక్తులే కదా అని అరువులు ఇచ్చారనుకోండి, అవి తిరిగి రావు. కాబట్టి లావాదేవీలన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలు ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు మాత్రం పంచుకోకండి. మీరు చెప్పిన మాటలు వక్రీకరించి మీ కుటుంబంలో చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులు డాక్యుమెంటేషన్ లేదా వీసాకు సంబంధించినటువంటి పనుల్లో ఇంటర్నెట్లో ఏదో దొరికింది కదా అని చెప్పేసి ఆ సమాచారాన్ని నమ్మి మీరు వ్యవహారం చేశారంటే కనుక ఇబ్బందులు పడతారు. ఏదైనా నిపుణుల యొక్క సహకారం తీసుకోవడం ఉత్తమం. ఇక విలాసాల కోసం క్రెడిట్ కార్డు వాడడం ఈరోజు అస్సలు మంచిది కాదు. రుణాల విషయంలో దూరంగా ఉండండి. అప్పులు తీసుకోవడం వల్ల, షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. పాత బాకీలు వసూలు చేసుకోవడానికి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకోకండి, ఓర్పుగా అడగండి. దూర ప్రయాణాల్లోనూ లేదా ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్త వహించండి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు. కుటుంబంలో పిల్లల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త. పిల్లల మీద ఆవేశపడకుండా ప్రేమతో వాళ్ళని చక్కదిద్దడానికి ప్రయత్నం చేయండి, కోప్పడితే ఏమీ రాదు. ఇక వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద అనవసరంగా వివాదాలు ఇరుక్కోకండి, స్పందించి జాగ్రత్తగా ఉండండి. సైలెంట్గా ఉండడమే శ్రీరామరక్ష. ఇక నిద్రలేమి కారణంగా తలనొప్పి లేదా నీరసం వచ్చే అవకాశం కనపడుతుంది. రాత్రి సమయంలో ఫోన్ చూడడం మాత్రం తగ్గించండి. ఇక ప్రేమికుల మధ్య కామపరమైన కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ఈగోలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల, వ్యసనాల జోలికి వెళ్ళడం వల్ల, బెట్టింగ్లు, జోదం వల్ల ఈరోజు మీకు బాగా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, మీకు లోన్లు ఇప్పిస్తానని ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి ఇక్కడ ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.